వెల్కమ్ టు డివై న్యూస్. సరిహద్దు బార్డర్ చెక్పోస్టుల్లో తనిఖీలు పక్కగా చేపట్టాలి. మెదక్ జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ విస్తృత తనిఖీలు, రిజిస్టర్ల పరిశీలన. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బార్డర్ చెక్పోస్టుల్లో వాహనాల తనిఖీలు పక్కగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. శుక్రవారం మెదక్ నియోజకవర్గం హవేళి గణాపూర్ మండలంలోని పోచమ్మ రాల్ వద్ద ఏర్పాటు చేసిన జిల్లా బార్డర్ చెక్పోస్టును ఆర్డీఓ రమాదేవి తహసీల్దార్తో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు. ముందుగా జిల్లా కలెక్టర్ రిజిస్టర్లను పరిశీలించి ఈ సందర్భంగా స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు నగదు, బంగారం, ఇతరత్ర కానుకల పంపిణీ చేసే అవకాశం ఉన్నందున ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. తనిఖీల ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేయాలన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిస్టికల్, అకౌంటింగ్, వీడియో సర్వేలైన్స్, వ్యయ పరిశీలకుల బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా సరైన ఆధారాలు లేకుండా భారీ ఎత్తున నగదు, బంగారం వంటివి తరలిస్తే వెంటనే సీజ్ చేసి సంబంధిత అధికారులకు అప్పగించాలన్నారు. సీజ్ చేసిన వస్తువులకు వివరాలు కూడిన రసీదులను అందజేయాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ నారాయణ, ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు పాల్గొన్నారు. ఇదేమో జస్ట్ షికాయత్ అయిపోయింది. ఇది షికాయత్ అంటే సార్ ఇందాక ఒకటి చూస్తున్నాం. ఫస్ట్ డ్యామ్ ఇదేమో జస్ట్ ఫారెస్ట్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి సార్. ఇట్లా మనం పూజ చేయడం అందులో కమ్యూనిటీ రైట్స్ ఉన్నాయా? కమ్యూనిటీ రైట్స్ ఉన్నాయా? అప్పుడు ఏం ఫుల్ ROF కింద సెక్రటరీ కోసం కమ్యూనిటీ రైట్స్ ఇది విషయం లేదు సార్. ఇట్లయితే నర్సపూర్ ఉంటాయి సార్. బాగా అక్కడ సార్ అవును సార్. ప్లేస్ చెట్లు చాలా పెద్దగా అప్పుడు మన ఫారెస్ట్ ఇక్కడ మెయిన్గా అది స్కోప్ పెట్టింది సార్. ఫారెస్ట్ లైఫ్ స్టైల్ ఎవరేస్తారు? వాళ్ళే సార్ చెక్ చేసుకుంటాం. మనం కూడా మేమే సార్ రియల్గా సార్ బాగా చెప్తున్నా. ఎంత టైం ఎక్స్ప్లెనేషన్ సార్. థ్యాంక్స్ ఐతోటి చూలే కానీ వాళ్ళకు ప్రిఫరెన్స్ చెప్తారు సార్. ఇంకా అయినా ఒకసారి కూడా డైరెక్ట్ మేము జస్ట్ వచ్చి